రైతులందరికీ రుణమాఫీ అందాలని మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. కలెక్టరేట్ నుంచి రుణమాఫీపై బ్యాంకర్లు సంబంధిత అధికారులతో గూగుల్ మీట్ రివ్యూ నిర్వహించారు. జిల్లాలోని బ్యాంకుల రైతు రుణాలు, వ్యవసాయ సహకార సంఘాల వారీగా వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రతి మండలంలో రోజు వ్యవసాయ సహకార సంఘాల ద్వారా జరిగే రుణమాఫీ వివరాలను అందజేయాలని కలెక్టర్ ఆదేశించారు. బ్యాంకులకు వచ్చే రైతుల రద్దీని దృష్టిలో పెట్టుకుని బ్యాంక్ మేనేజర్లు సంయమనం పాటించాలన్నారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మొదటి విడత క్రింద జిల్లాలో 1,00,000 లోపు రుణం తీసుకున్న 45,882 మంది రైతుల 241.82 కోట్ల రుణాలను ప్రభుత్వం జమ చేసిందన్నారు. ప్రతి మండల కేంద్రంలో బ్యాంకర్లు వ్యవసాయ అధికారులతో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేసి రుణమాఫీకి సంబంధించి వచ్చే ఫిర్యాదులను 30 రోజుల్లో పరిష్కరించాలని ఆదేశించారు. ఈ ప్రోగ్రామ్ ని ఇనాగ్రేట్ చేయబోతా ఉన్నారు. సో ఈ రోజు నుంచి అనేది వాళ్ళ బ్యాంక్ అకౌంట్ లో వన్స్ సార్ అక్కడ ఇనాగ్రేషన్ చేసినాక సో వాళ్ళ బ్యాంక్ అకౌంట్ అంతా కూడా అమౌంట్ పడడం జరుగుతుంది. సో ఫస్ట్ పాయింట్ ఏంటి అనేసి అంటే బ్యాంకర్స్ అందరూ దృష్టి పెట్టాల్సిన అంశం ఏంటంటే ఇప్పుడు ఇచ్చేది సో ఇది ఫస్ట్ ఫేజ్ కి ఇస్తా ఉన్నాం మనం. సో ఈ ఫస్ట్ ఫేజ్ లో ఓన్లీ 1 lakh వరకు ఎవరికైతే అవుట్ స్టాండింగ్ అమౌంట్ ఉందో సో వాళ్ళకి మాత్రమే ఈ రోజు నుంచి వచ్చేది వాళ్ళకి మాత్రమే ఒక 2-3 డేస్లో ఇది మొత్తం ప్రాసెస్ కంప్లీట్ చేయాలనేసి పెట్టుకున్నాం. మనకు టోటల్గా 15th ఆగస్ట్ వరకు కూడా మొత్తం 2 lakhs వరకు ఎవరైతే అవుట్ స్టాండింగ్ అమౌంట్ ఉందో వాళ్ళందరికీ కూడా క్లియర్ చేయాలనేసి ప్రభుత్వం టార్గెట్గా పెట్టుకున్నారు. ఆనరబుల్ సీఎం గారు ఈ ప్రోగ్రామ్ని ఇనాగ్రేట్ చేయబోతా ఉన్నారు. సో